అడుగుతున్నాం. మేము అడిగేది అదే. గతంలో 2014-19 మధ్యలో అమరావతి స్టార్ట్ చేసినప్పుడు ప్రధానమంత్రి తీసుకొస్తే ఆయన అవేళ మట్టి నీళ్లు 2 జల్లేసి వెళ్ళిపోయారు. మొన్న మళ్ళీ చంద్రబాబు నాయుడు గారు మళ్ళీ పూర్వం తత్వంలోనే తీసుకొచ్చి అప్పుడు గ్రాఫిక్స్ మీద నడుపు వెళ్ళిపోయారు. 5 సంవత్సరాల కాలం అయిపోయింది. ఇప్పుడు అదే చేస్తున్నారు ఆయన. అమరావతి రాజధాని అనే ఆలోచన ఏ విధంగా ఉంది, అసలు ఏ విధంగా కట్టాలి, ప్రజల ముందుకు ఏ రోజు తీసుకొస్తాం జరిగిందా? ఈ రోజు మళ్ళీ శంకుస్థాపన అని చెప్పి మళ్ళీ ప్రధాని తీసుకొచ్చారు. మరి ప్రధానికి కూడా మానవత్వం లేదా? ఆంధ్ర ప్రజల మీద ప్రేమ లేదా? ఆంధ్ర ప్రజలు అంటే బాగా లోకుగా కనపడుతున్నారా? పూర్వం 10 సంవత్సరాలు ప్రత్యేక హోదా ఇస్తానని నన్ను ప్రధాని చేయమంటే ఆ రోజు నన్ను ఇచ్చారు. ఇప్పుడు నన్ను ప్రధాని చేయండి, మీ రాష్ట్రానికి ఏది కావాలో నేను ఇస్తానంటే మళ్ళీ ఈ కూటమిలో 21-22 ఎంపీలు ఇచ్చారు కూటమికి. ఈ ఎంపీల వల్లే కదా అక్కడ ఎన్డీఏ ప్రభుత్వం ఏర్పడడం జరిగింది. క్లియర్ గా తెలుసు కదా, 240 సీట్లు బీజేపీకి వచ్చినాయి, 230 సీట్లు కాంగ్రెస్ పార్టీ కూటమికి వచ్చినాయి. ఇక్కడ ఈ 272 ఎవరైతే మ్యాజిక్ ఫిగర్ రీచ్ అవుతారో వాళ్ళకే అక్కడ ప్రధాని పార్టీ కేంద్ర ప్రభుత్వం ఏర్పాటు చేసుకునే అవకాశం ఉంది. మా రాష్ట్రానికి ఈ 21 మంది 22 మంది బీహార్ 12 మంది ఇస్తేనే 272 మ్యాజిక్ ఫిగర్ రీచ్ అయ్యి వాళ్ళ ప్రభుత్వం ఏర్పాటు చేశారు. ఇప్పుడున్న చంద్రబాబు నాయుడు గారు 40 సంవత్సరాలు 50 సంవత్సరాలు చెప్పు. ఎందుకంటే ప్రతి వ్యక్తికి పుట్టిన తర్వాత బతుకున్నంతకాలం వయసు పెరుగుతూ ఉంటుంది. అది కాదు గొప్ప, ఏం చేసి ఉన్నది కావాలి. చంద్రబాబు నాయుడు గారికి వీళ్ళు చాలా గొప్ప అవకాశం వచ్చింది. మోడీ గారిని బతిమాలక్కర్లేదు, అయ్యా బాబు అని అడగక్కర్లేదు. మాకు మా ప్రజలు మిమ్మల్ని నమ్మి ఎంపీలు ఇవ్వడం వల్ల కదా మీరు కేంద్రంలో వచ్చారు. మీరు ముందు మా రాష్ట్రానికి మొన్న వచ్చినప్పుడు వచ్చి రాష్ట్రంలో నాకు ప్రజలందరూ ఓట్లేసిన వల్ల నేను ప్రధాని అయ్యానని ఆ ప్రజల మీద అభిమానంతో మీకు 10,000 కోట్లు ఇచ్చాను, రాజధాని కట్టండి చంద్రబాబు నాయుడు గారు అని ఎక్కడైనా విన్నారా? ఎందుకు అనలేదు? ఎందుకు ఈయన ఓన్లీ కొబ్బరికాయ పట్టించి పంపించి దానికి మళ్ళీ ఆ వేళకి ఆ ప్రధానమంత్రి గారు వచ్చారు చేశారు. మరి రాష్ట్ర బడ్జెట్ లో 450 కోట్లు ఖర్చు అవసరం అంటారు? ఈ రెడ్ కార్పెట్లు వేయడమే తప్ప ఈ వచ్చే చేతగాని ముఖ్యమంత్రులు రెడ్ కార్పెట్ వేస్తమే సరిపోతుంది మోడీ గారికి. కనీసం మనకు రావాల్సింది కాదు అడిగే పరిస్థితి లేకపోయినా అడిగే అవకాశం ఉంది ఇప్పుడు. ఎందుకంటే మన ప్రజల లేకపోతే మా ఎంపీ చేసుకుంటాం.